హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు అయితే గోదావరి పోచంపట్ డ్యామ్ అయితే చాలా విడిచింది. ఇక్కడ అయితే చూడండి, గోదావరి ఫుల్గా ప్రవహిస్తుంది. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఈరోజు అయితే పరిస్థితి ఎలా ఉంది చూడండి. గోదావరి అయితే ఎలాగా ఉందో మొత్తం ఆఫ్ గేట్లు లేపినటువంటి ఇంత ఫుల్ అయితే వాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలాగుంది. బాగా పొజిషన్ అయితే బాగా భయంకరంగా అయితే ప్రవహిస్తుంది గోదావరి నది. శ్రీరామ్ సాగర్కు వచ్చేసిన నీటి వరద వల్ల ఇన్ఫ్లో బాగా రావడంతో అవుట్ఫ్లో అయితే ఇలా వదిలిపెట్టారు. చూడండి, ఈ మన సోన్ బ్రిడ్జికి అయితే పై వరకు వచ్చేటట్లు పారుతుంది. చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు. ఇదండి పరిస్థితి. నిర్మల్ జిల్లా సోన్లో వికృతంగా ప్రవహిస్తుంది గోదావరి. సోన్ వద్ద అయితే గంటకు అయితే నీటి ప్రవాహం పెరుగుతుంది. మరి సాయంత్రం వరకు అయితే ఏ పొజిషన్లో ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే పైనుంచి వచ్చే వరద వల్ల అయితే ఇక్కడ బాగా అయితే వరద పెరుగుతుంది. సోన్కి అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చూడండి ఎలాగా మొత్తం ఏ కొంచెం ఇంకా 2-3 గేట్లు ఎత్తిన మాత్రం ఊర్లోకి నీళ్ళు వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇటు చూస్తే రెండు ఒడ్డులు గట్టులో అయితే 2 ప్యాకింగ్ల లెవెల్గా అయితే నడుస్తుంది గోదావరి. అకాలంగా కురిసిన వర్షాలకు గోదావరి అయితే ఉప్పొంగిపోతుంది. ఇక్కడ మొత్తం ఈ గోదావరి బ్రిడ్జి మీద చూస్తే చూడండి, సీన్ అయితే ఇలాగ ఉంది. మొత్తము వాటర్ ఎటు చూసిన జలమయం అయిపోయింది. దీనివల్ల అయితే ప్రమాదం స్థాయికి చేరింది గోదావరి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పైనుంచి వర్షం వస్తే మాత్రం ప్రమాదం చాలా తీవ్రతగా ఉండే ఇది ఉంది. ఇదైతే సోన్ దగ్గర పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. అక్కడ కనిపిస్తున్న మొత్తం మొక్కజొన్న పంటలు ఎలా ఉన్నాయి చూడండి. మొక్కజొన్న పంటలు అంత పైకి ఉన్న మొక్కజొన్న మొత్తం నీటి మొత్తం మునిగిపోయింది. పంట నష్టం అయితే చాలా జరిగి ఉంటుంది. ఇదైతే సోన్ దగ్గర ఉన్న పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్లో కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.